హాయ్ అండి, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ స్పెషల్ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అండి. చాలా హ్యాపీనెస్తో చాలా ఆనందంగా చేశాను. ఎందుకు అంటే 2K సబ్స్క్రైబర్స్ సందర్భంగా అదైతే చూసే మీ అందరికీ అబ్బా 2K అనొచ్చు. ఈ 2K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడానికి నాకు ఒక సంవత్సరం పట్టిందండి. నాకైతే ఇది పెద్ద అచీవ్మెంటే. అందుకని చాలా సంతోషంగా హ్యాపీ మూమెంట్లో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా చేశాను. చేయడం మనం ఎంత సంతోషంగా ఎంత ఇష్టంగా చేస్తే అంత చక్కగా చాలా బాగా వస్తాయి అన్నట్టు నేను ఎంత ఇష్టంగా చేశానో అంత చక్కగా కుదిరాయి అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేనైతే దీనికి ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి కాదు, మైదా పిండి తీసుకున్నాను. ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా ఈ 3 వేసి, డాల్డా అయితే వేసుకోలేదండి ఎందుకంటే పిల్లలు తింటారని నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యి అయితే కరగపెట్టి వేడిది వేసుకున్నాను కాబట్టి స్పూన్తో ఒకసారి అలా తిప్పాను, చేతికి కాలుద్దని. మామూలుగా అయితే చేత్తోనే కలుపుకోవచ్చు అండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఇంకా మనం చపాతీ పిండి కలుపుకున్నట్టే చక్కగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక్కొక్కటి కొన్ని స్వీట్స్కి మనకి మధ్యలో ఇట్లా అన్నీ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని వేడి నూనె వేసుకొని ఇట్లా ముద్ద వస్తే సరిపోతుంది కదా. అలా ఏం అవసరం లేదండి. మామూలుగా మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో కొంచెంగా వాటర్ మరీ లూజ్గా కలుపుకోకూడదు. ఇది అయితే గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే గట్టిగా ఎందుకు కలుపుకోవాలి అని అంటే మనం బాదుషా చేసేటప్పుడు రౌండ్ కాకుండా అక్కడక్కడ క్రాక్స్ వచ్చాయనుకోండి, ఆ క్రాక్స్లో కూడా షుగర్ సిరప్ వెళ్ళి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా అనమాట. ఇలా అవసరం లేదు అని చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే వాటర్ పోసుకుంటూ కొంచెంగా పోసుకోండి, మరీ లూజ్ అయితే బాగోదు అని కొంచెంగా అంటున్నాను. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా నీట్గా మనము కొంచెం మధ్యలో నెయ్యి వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టిప్పు, డాల్డా అయినా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళు స్వీట్ షాప్స్లో ఎక్కువగా డాల్డా వేసుకుంటేనే ఆ టేస్ట్నెస్ వచ్చింది అని అన్నారు. అందుకని డాల్డా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని స్వీట్స్కి డాల్డానే బాగుంటుంది అని నేను విన్నాను. నేనైతే ఇంతవరకు న్యాచురల్గా నిజంగా చెప్పాలంటే ఇంతవరకు నేను తిన్నానేమో కానీ నా పిల్లలు ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలే కదా, వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నేను డాల్డా పెట్టలేదు. అందుకని నేను నెయ్యే వాడాను. సరేలే కొంచెమే కదా మనం చేసేది అనే ఉద్దేశంతో నెయ్యే వేశాను. డాల్డా అయినా వేసుకోవచ్చు, లేకపోతే బటర్ వేసుకోవచ్చు, కాగబెట్టి నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. మనకి ఏది ఇదిగోండి చపాతీ పిండి లాగా అయితే ఇలా నీట్గా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు బాగా పక్కన పెట్టుకుందాం. అంటే పిండి అయితే నానుతుంది, బాగుంటుంది. ఇంకా పిండి అయితే నేను ఈ రకంగా కలుపుకున్నానండి. ఇంకా ప్లేట్ పక్కన పెట్టి దీనికోసం మనము షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాం అన్నమాట. చూడండి సరిపోతుంది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్, బాదుషాకి షుగర్ సిరప్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండి అయితే తీసుకొని 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను కదా. నేనైతే 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ షుగర్ తీసుకున్నప్పుడు ఒక పెద్ద గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా అది వాటర్ కరిగి మనకి పాకం ఎలా రావాలి అని అంటే గులాబ్ జామ్ పాకానికి కొంచెం తక్కువ, మనకి జిగురు పాకానికి కొంచెం ఎక్కువగా అలా రావాలన్నమాట. ఈలోపు ఆ షుగర్ సిరప్ బాగా కరిగి పాకం వచ్చేలోపు మనం బాదుషాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి ఈ రకంగా 2 చేతుల మధ్యలో ఇలా రోల్ చేసుకుంటూ మనకి బొటన వేలుతో ఇలా అనుకుంటూ పైనుంచి మళ్ళీ వేలుతో ఇలా నొక్కుకోవాలన్నమాట. చూడండి ఈ రకంగా మళ్ళీ పక్క నుంచి రిటర్న్ తిప్పుకొని ఇట్లా అనుకోవడమేనమాట. ఇంకా బాదుషాలు మొత్తం అలానే చేసేసుకుంటున్నాను.
ఈ బాదుషాలు కూడా చాలా ట్రిక్తో చేసుకోవాలండి, లేకపోతే ఆ షేప్ రావు, లోపల సిరప్ కూడా లోపల దిగి ఆ టేస్ట్నెస్ రాదనమాట. చూడండి ఈ రకంగా చేసుకోవాలి. ఏ రకంగా అయితే చేసుకుంటున్నానో చూపిస్తున్నానో ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఇవి చేసుకుంటూనే సిరప్ ఎక్కడ దాకా వచ్చిందా, కరిగిందా, పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం టైం పట్టిద్ది, అందుకని ఇంకా మళ్ళీ ఇంకా బాదుషాలు చేసుకుందాం కదా, ఇంకా చూశాను ఇంకా టైం పట్టిద్దండి. ఇప్పుడే జిగురు పాకం వచ్చింది. ఈ జిగురు పాకానికి కొంచెం ఉండాలన్నమాట. అందుకని నేను మళ్ళీ ఇంకొక బాదుషాలు చేసుకుందాము ఇంకా అని చేసుకుంటున్నాను అనమాట. ఇదిగో ఈ రకంగా అనమాట. ఈ రకంగా చక్కగా మనం అన్ని విధాలుగా అనుకొని నొక్కుకొని చేసుకోవాలండి. ఇంకా నేనైతే మొత్తం చేసేసుకున్నాను. చూపించిన విధంగా మొత్తం అయితే చేసేసుకున్నాను. నేనైతే 6 చేసుకున్నానండి. ఎందుకనంటే స్వీట్ కదా, కొంచెం ఈ టైంలో మళ్ళీ స్వీట్ తిని షుగర్ అది జలుబులు చేస్తాయని పిల్లలకి ఇష్టంగా కొన్నే చేస్తే కూడా చాలా ఇష్టంగా తింటారని ఇంకా నాకైతే పాకం వచ్చేసింది. అది ఆపేసాను. ఇంక ఇప్పుడు నూనె ఇది వేయించుకునే ట్రిక్ ఏంటి అని అంటే బాగా వేడి నూనె అవ్వాలి, నూనె బాగా వేడి అవ్వాలండి. అండ్ ఆపేసుకున్న తర్వాత ఇవి వేసాక ఒక్క 2 నిమిషాలు ఆగాక వాటంతటికి అవే పైకి లెగుస్తాయి అన్నమాట, పైకి తేలుతాయి. అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా నాకైతే బాగా వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, లోపల ఉడికింది చాలా. చూడండి, చూపిస్తే మీకే ఎలా అనిపించిందో. బాదుషా షేప్ కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చిందండి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఇష్టంగా చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే నిజంగానే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా టేస్ట్, షేపు పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఇవి డైరెక్ట్గా వేడి తీసుకెళ్ళి షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచకూడదంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువ ఉంచాము అని అంటే పాకం పట్టి మెత్తగా అయిపోతాయి. అందుకని ఎక్కువసేపు ఉంచకూడదు. అంతే అండి. ఇంకా నాకైతే బాదుషా స్వీట్ షాప్ స్టైల్లో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి, షేప్ మీకు చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది. ఇలా క్రాక్స్ వస్తేనే మనం షుగర్ సిరప్ వేస్తే ఆ పాకంలో ఆ క్రాక్స్ పక్కలో నుంచి కూడా షుగర్ సిరప్ వెళ్ళి తినేటప్పుడు క్రంచీగా జ్యూసీగా బాదుషా అయితే తయారైపోతుందన్నమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.